దేనికి వచ్చారు మీరు? చెప్పు, విషయం చెప్పు. నువ్వు ఫోటో తీయొద్దంటావు నువ్వు? దేనికి నీకు భయం ఏంది? నువ్వు భయం ఏందిరా నీకు? ఉన్నాయా ఓట్లు? సారీ, ఓట్లు మీకు ప్రస్తుతం ఎలా జరుగుతుంది, పరిపాలన ఎలా ఉంది, బాగుందా లేదా అని అడగమని చెప్పారు సార్. అదే మేము అడిగాము. ఎవరు అడగమంది? నువ్వు అడిగింది ఏంది అసలు? నువ్వేమడిగా? క్యాబ్లు ఎవరు ఇచ్చారు మీకు? స్పీకర్ అంజీ. హలో, లక్ష్మీనారాయణ ఆయన చెప్పండి రా, సార్ వచ్చారు. ఇదిగో మాట్లాడు. ఏందమ్మా చెప్పు. హలో హలో, కాన్ఫరెన్స్ కలుపుతున్నాడు. మాట్లాడు, నువ్వు మాట్లాడు. సార్ నేను మహేష్ని. ఇక్కడ సార్ మాట్లాడతారంట, ఒక ఆయన మాట్లాడు. ఎవరు ఇల్లు ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు ఇక్కడ? ఓట్లు ఉన్నాయా? మీ మీ ఎన్ని ఉన్నాయి ఓట్లు అని తిరుగుతున్నారు? హలో, వీళ్ళిద్దరు ఇక్కడ మా నందిపాడులో, పెద్ద నందిపాడులో ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు ఇక్కడ. మీకు ఓట్లు ఉన్నాయా, ఓట్లు లేవా అని వాళ్ళు చెప్పింది. నువ్వు లైన్లో ఉండమ్మా, నువ్వు లైన్లో ఉండు. నువ్వు అబద్ధం ఆడావు అనుకో ఈపు చిట్లిపోద్ది. మా సంగతి తెలియదు. నువ్వు ఇంటికి వచ్చి ఏమడిగాను? ఓట్లు ఉన్నాయా, మీకు ఓట్లు ఉన్నాయా లేవా అని అడిగావు. ఫస్ట్ ఓటు అడిగారు. నువ్వు ఓట్లు ఉన్నాయా మీకు లేవా అని అడిగావు. మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడగలేదని సీరియస్ గా నువ్వు ఇప్పుడు నేను ఓట్లు అడగలేదని మాట్లాడతాడు. ఎవరే ఇల్లు? నువ్వు రా, నువ్వు నందిపాడు స్టేషన్ లో పెడుతున్నావు. నువ్వు రా, నీతో మాకు మాట్లాడలేదు. నువ్వు రా, నువ్వు నందిపాడు స్టేషన్ రాను. ఎవరు మీరు అసలు? మీతో మాకు మాట్లాడలేదు. పదండి స్టేషన్ పదండి. మీరు ఎక్కి స్టేషన్ పదండి. మీ ఫోన్లు మీకు ఓట్లు అంటారు. కాసేపు మేము ఓట్లు అడగలేదంటారు. పెదనందిపాడు పెట్రోల్ బంక్ పక్కన సార్. అక్కడ మాట్లాడదామన్నాడు వాడు ఎవడు మరి ఫోన్లో మాట్లాడాడు. మచిలీపట్నం నియోజకవర్గం అండి, నెలకూరు గ్రామం. మా పేరు చిలంకుర్తి నాని. నేను మేస్త్రిగా పనిచేస్తుంటాను. మేము 1983 నుంచి తెలుగుదేశం తరఫున క్రియాశీలంగా పనిచేస్తుంటాం. మా ఫ్యామిలీ అంతా టీడీపీ అండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు 2-3 రోజుల క్రితం లెటర్ పంపించారు ఆ పార్టీ తరఫున చేరాలని. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పద్ధతి కాదంటే ఇప్పుడు మీకు అవును, మీరు ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు. ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు. మరి మీరు ఏం సర్వే చేయాలని వస్తున్నారు? అవునమ్మా, మీరు ఒక పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు ప్రచారం చేసుకోండి. ఓట్లు సర్వే అని ఓట్లు ఎందుకు రాయించుకున్నారు? ఏదమ్మా చూపియమ్మా, అది చూపియమ్మా. ఎందుకు ఇప్పుడు వీటితో మీకు పని ఏంటి? అవునమ్మా, వీటితో మీకు పని ఏంటి? మీరు ప్రచారం చేసుకోండి, తప్పులేదు. పార్టీ అమ్మా ఓటు వేయండి అని. వీటితో మీకు పని ఏంటి? ఏ కౌన్సిలరు చెప్పమ్మా, వీళ్ళందరికీ సమాధానం చెప్పండి. మీకు ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఆడవాళ్ళు అడుగుతున్నారు అమ్మా, లేడీస్ అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి అమ్మా, వాళ్ళకి సమాధానం చెప్పండి. ముందు మీరు ఒకసారి వచ్చి సమాధానం చెప్పండి. డిస్కషన్ లేదమ్మా. మేము మిమ్మల్ని తప్పుగా అంటలే. ప్రచారం చేసుకోండి. మా ఇంటికి వచ్చి మీరు మా ఓట్ల సంగతి మీరు అడగాల్సిన పని ఏంటి?